ఇక రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతి, బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు, రేసులో రామచంద్రరావు కూడా. బండి పేరు మరోసారి పరిశీలన, ఊటాఊటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరన్నటువంటి దానిపైన ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా క్లారిటీ ఇచ్చి వాళ్ళని నియమించడం జరిగింది. ఇక ఉన్నది పెండింగ్లో ఉన్నది. ఒక పక్కన కిషన్ రెడ్డి అధ్యక్షుడు కొనసాగుతున్నప్పటికీ చాలా రోజులుగా అధ్యక్షుడు మార్పు ఉంటుంది. ఒక పక్కన కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఏమో కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉంటాడు, మరొక పక్కన రాష్ట్ర బాధ్యతలు చూసుకోవడం ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వారికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి. ఒక పక్కన కిషన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ అంటా ఉంది. బీసీ యొక్క బలం, బీసీ యొక్క నినాదం బలంగా వినపడుతున్నటువంటి ఈ సందర్భంలో మరి బీసీలకి మరొకసారి కనుక అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టయితుంటే బీజేపీ పార్టీ దూకుడుగా వెళ్ళొచ్చు, బీసీలని బీజేపీ పార్టీ వైపు తీసుకురావచ్చు అన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో అయితే మరి బీజేపీ పార్టీ బీసీలకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి బీసీలు అన్నట్టయితే మరి ఇద్దరి పేర్లే ప్రముఖంగా వినబడతాయి. దాంట్లో ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు, డీకే అరుణ, సో వీళ్ళు లేరా అంటే వీళ్ళు ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఇప్పటికే ఓసీ వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈసారి బీసీకి అవకాశం ఇచ్చి నెక్స్ట్ ఏమైనా మళ్ళీ మారుస్తారా, లేకపోతే ముందుగా ఇప్పుడు ఎట్లాగ ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఎన్నికలు, మరి ఇప్పుడు మళ్ళీ ఒక ఉన్నత వర్గానికి ఒకవేళ రఘునందన్ రావుకో, డీకే అరుణకో, సో ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా రామచంద్రరావుకో ఇట్లా ఇస్తే నెక్స్ట్ ఎన్నికల వరకు అంటే వీళ్ళకు 2 years పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ 2 సంవత్సరాల తర్వాత ఎన్నికల ఆ టైంలో మళ్ళీ బీసీకి ఇచ్చి బీసీలని మరి మాది బీసీలకు సంబంధించినటువంటి పార్టీ, బీసీలకు పెద్దపీట వేసేటువంటి పార్టీ అని చెప్పేసి చెప్పుకోవడం కోసం ఏమైనా మారుస్తుందో లేదనేది కూడా చూడాలి. ఊటిగా కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిండు. ఇక ఈ యొక్క 2-3 రోజులలో దీనిపైన అంటే ఈ ఉగాది లోపట్లే ఈ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలని కొత్త వారికి అప్పగించాలన్నటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలోగా కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం చేపట్టిన కసరత్తు కొలిక్కి వచ్చిందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏ క్షణంలోనైనా ప్రకటించవచ్చని ముఖ్య నేతలు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి కానీ, సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు కానీ అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడి పద్నాలుగో పేజీ కదా. సో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలని ఒకవేళ కనుక బండి సంజయ్కి ఇచ్చినట్టయితే ఏ విధంగా ఉంటుంది, దీనిపైనే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా బండి సంజయ్ గారు చేసినటువంటి దశలో పార్టీ కూడా కొంత బలంగా తయారైపోయింది. ఇక్కడ ఇక అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పరిశీలకురాలుగా నియమితులైన శోభా కరంద్లాజే 2-3 రోజుల్లో రాష్ట్ర పర్యటనకు రానున్నారని, కొత్త అధ్యక్షుడికి సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అధ్యక్ష పదవికి 1/2 డజన్కు పైగా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, ఈటల, రఘునందన్ రావు, డీకే అరుణతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ చంద్రరావు, బీజేపీ ఉపనేత పాయల్ శంకర్, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారానికి త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. వివాదరహితుడు, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు పొందిన రామచంద్రరావు పేరు రేసులో ముందంజలో ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఒకవేళ సమీకరణాలు మారితే బీసీ ఎంపీకి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు సీనియర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్న జాతీయ నాయకత్వం తాజాగా కొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే బీసీ వర్గానికి చెందిన ఎంపీఏ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చినట్టు ప్రచారం కొనసాగుతుంది. ఇప్పుడు బీసీ వర్గానికి చెందినటువంటి ఎంపీ అంటే ఇద్దరు ఉన్నారు. బీసీ వర్గానికి చెందినటువంటి ఎంపీలలో ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్, మరి వీళ్ళే ఉన్నారు కాబట్టి మరి వీళ్ళకే అవకాశాలు ఉంటాయా, లేకపోతే రామచంద్రరావు పేరు కూడా అనూహ్యంగా తెర మీదకి రావడం జరిగింది. ఒకవేళ కనుక ఇప్పుడున్నటువంటి ఎంపీలలో ఒకవేళ అవకాశం ఇస్తే, ఇప్పుడు ఒకవేళ ఈటల రాజేందర్కి అవకాశం ఇచ్చినట్టయితే ఆయన కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి నేతకు ఏ విధంగా ఇస్తారు, ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా మరి ఈ విధమైనటువంటి బాధ్యతలు అప్పగించడం ఏంటి అన్నటువంటి దానిపైన లొల్లేటువంటి అవకాశం ఉంటుంది. మరో పక్కన బండి సంజయ్కి అలాగే ఈటల రాజేందర్కి మధ్యలో
పొసగడం లేదు, ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి తీరుగా వర్గ భేదాలు ఉన్నాయని చెప్పేసి ఒక రకంగా విమర్శలు వెలువెత్తుతా ఉన్నాయి. ఈ దశలో ఒకవేళ ఈటెల రాజేందర్కి ఇచ్చినట్టయితే బండి వర్గం అంతా కూడా పార్టీకి కొంత దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ఇద్దరికి కాకుండా ఎవరికి ఇచ్చినా కానీ ఒకవేళ ఆయనకి ఇస్తే ఈయన అలగడం, ఈయనకి ఇస్తే ఆయన అలగడం ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరికి కాకుండా ఇంకెవరికి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరో పక్కన మరి ఇక్కడ రాసుకొచ్చినటువంటి అంశాన్ని కనుక చూసినట్టయితే ఇద్దరు బీసీలో ఎంపీలు ఉన్నారు. దాంట్లో మరి రఘునందన్ రావుకి ఇక్కడ ఈటెల రాజేందర్కి ఇస్తారా, లేకపోతే ధర్మపురి అరవింద్కి ఇస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు పలువురు సీనియర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్న జాతీయ నాయకత్వం తాజాగా కొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే బీసీ వర్గానికి చెందిన ఎంపీఏ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే వాస్తవం అయితే ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని ముఖ్య నేత అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సైద్ధాంతిక నిబద్ధతని ప్రామాణికంగా తీసుకుంటే రామచంద్రరావుకు అవకాశం వస్తుందని అన్నారు. ఇవేమి కాకుండా పార్టీ నాయకత్వం మరో కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు కట్టబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు. మహిళా నేతకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని నాయకత్వం భావిస్తే మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అధ్యక్షురాలు అవుతారని మరో నేత తెలిపారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్లో తన పర్యటన షెడ్యూల్ కార్యక్రమాలు కొన్నింటిని రద్దు చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ కొలిక్కి రావడం వల్లే పార్టీ జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డిని పిలిపించిందనే ప్రచారం కొనసాగుతుంది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తన శాఖకు సంబంధించిన సమాధానాలు సోమవారం కిషన్ రెడ్డి ఇవ్వాల్సి ఉన్నందునే ఢిల్లీ వెళ్లారని ఆయన కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ కనుక మీరు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మీరు వెళ్ళిల్లా లేకపోయినట్టు కొత్త అధ్యక్షుడి నియామకం పైన ఏమన్నా కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడి యొక్క నిర్ణయం కూడా తీసుకోవాలి. కాబట్టి ఆయన యొక్క నిర్ణయాన్ని మరి తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఢిల్లీకి పిలిపించినట్టుగా మరొక పక్కన అది ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇటీవల తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల్లో ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ తీసుకోబోతా ఉంది. ఒక పక్కన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంతో పాటు అంటే బీసీల రిజర్వేషన్లని ఇప్పుడు వీటి అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక బీసీని కనుక మనం బరిలోకి దింపినట్టయితే, ఎందుకంటే ఇప్పుడు రానున్నటువంటి రోజులలో బీసీలకి బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అలాగే బీసీ సంఘాలన్నీ కూడా రేపు ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అంటే మేము ఒకవేళ కనుక బీసీలను కనుక అన్యాయం చేయాలని అనుకుంటే మేము బీసీని అధ్యక్షుడిగా ఏ విధంగా చేయగలుగుతాం? మాది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి గతంలో కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పుడు మేము బీసీలకి మేము పెద్దపీటే వేసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి మరోసారి చెప్పుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. రానున్నటువంటి రోజులలో కొంత బీజేపీ పార్టీకి లాభం చేకూర్చేటువంటి విధంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో బీసీని ఈసారి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలన్నటువంటి ప్రయత్నం అయితే జోరుగా అయితే కొనసాగుతూ ఉంది. చూడాలి రాజకీయాల్లో ఎప్పుడు ఏ క్షణంలో ఏది మారుతుందనేది కూడా చూడాలి. బండి సంజయ్కి ఒకవేళ కనుక బండి సంజయ్కి ఇచ్చినట్టయితే ఏ విధంగా ఉంటుంది? సో బండి సంజయ్కి గతంలో ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఇస్తే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు బీజేపీ పార్టీ ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు. ఒకవేళ ఈటెల రాజేందర్ వైపు ఏమో అమిత్ షాకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్కి అమిత్ షా మద్దతు పలుకుతున్నప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు సైతం కొంత ఈటెల రాజేందర్ తోటి దూరాన్ని పెంచుకోవడం జరిగింది. ఈటెల రాజేందర్కి ఇవ్వద్దు అంటే గతం నుంచి పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వాలి తప్పించి మరో పక్కన ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం లేనటువంటి ఈటెల రాజేందర్కి ఏ విధంగా ఇస్తారన్నటువంటి దానిపైన కూడా ఇప్పటికే అధిష్టానానికి సైతం కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి చూడాలి మరి ఏ విధంగా పరిణామాలు ఉంటాయి. మరి ఎవరైతే ఈటెల రాజేందర్ పైన కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులతోటి మరి మాట్లాడి బుజ్జగించిన తర్వాత మరి ఈటెల రాజేందర్ బాధ్యతలు అప్పగిస్తారా, లేకపోతే ఇప్పుడు అన్నటువంటి రామచంద్రరావుకి ఇస్తారా, రఘునందన్ రావుకి ఇస్తారా అనేది జస్ట్ 4-5 రోజులలో ఈ సంబంధించినటువంటి అంశానికి బీజేపీ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది.